నేను కానీ మా టీం కానీ చాలా కష్టపడుతున్నాం ఈ వీడియోస్ చేయడానికి. ఓన్లీ రిక్వెస్ట్ లైక్ చేయమంట్లా, సబ్స్క్రైబ్ చేయమంట్లా, కేవలం జై గణేష అని ఒకే ఒక కామెంట్ చేయండి. మాకు కొండంత బలం. మీరు అనుకోవచ్చు చిన్న కామెంటే కదని, కానీ మాకు చాలా చాలా బలం ఇస్తుంది మీరు ఇచ్చే కామెంట్. శుక్రుడిని రాక్షసులు గురువుగా పరిగణిస్తారు. శుక్రుడు వృషభం మరియు తులరాశి వారికి అధిపతి. వినాయక చవితి రోజున శుక్రుడు ఏర్పరిచే నవపంచమి యోగంతో కొన్ని రాసుల వారికి పెండింగ్లో ఉన్న పనులు పూర్తయిపోతాయి. గణేశుడి అనుగ్రహంతో సంపద బాగా పెరుగుతుంది. కొన్ని రాసుల వాళ్ళకి వైవాహిక జీవితం బాగుంటుంది. అదృష్టం ద్వారం తెలుసుకుంటుంది. ఊహించని పెద్ద జాక్పాట్ కొట్టబోతున్నారు. ఏ రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం. గణేష్ చతుర్థి రోజు ఏర్పడిన నవపంచమి రాజయోగం మేషరాశి వాళ్ళకి జాక్పాట్ ఇవ్వబోతోంది. చాలా కాలం జాక్పాట్ అంటే ఏం లేదు, లాటరీ ఏం తగలదు. చాలా కాలంగా డబ్బు రావట్లేదు, ఇవి రావులే, ఈ జన్మకి ఇంతేలే, అనవసరంగా ఇచ్చానులే, ఈ డబ్బులు అనవసరంగా ఇన్వెస్ట్ చేశానులే ఇక్కడ అనుకున్న డబ్బులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి మన దగ్గరికి వస్తాయి. అట్లాగే మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ నెరవేరేటువంటి డే వినాయక చవితి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక నెమ్మదిగా చిన్న చిన్నవి పెద్ద పెద్ద కోరికలు నెమ్మదిగా వారానికి ఒకటి నెలకొకటి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతూ బెటర్ అవుతూ ఉంటుంది. కొత్త ఇల్లు కొనుక్కోవడం, కొత్త వాహనం కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధువులతో ఇబ్బందులు ఉంటే ఆ సంబంధాలు మెరుగైపోతాయి. స్నేహితులు సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. పనిచేసే వారికి ఊహించిన ఆదాయం, అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఊహించిన ఆదాయం పెరుగుతుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు బాగుంటాయి. కొంతమందికి ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి. ఎవరైతే మేషరాశి వారు ఉంటారో గణేష్ చతుర్థి రోజు నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. డబ్బు రాబోతుంది. డబ్బుతో పాటు ప్రమోషన్లు కానీ ఉన్నతాధికారుల నుంచి మెప్పు కానీ రాబోతుంది. గణేష్ చతుర్థి రోజు ఏర్పడిన నవపంచమి రాజయోగం కర్కాటక రాశి వారికి అద్దిరిపోయే అదృష్టాన్ని అందించబోతోంది. ప్రధానంగా ఎవరికయ్యా అంటే ఎంప్లాయీస్కి. ఎవరైతే కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి డిఫరెంట్ వేస్ నుంచి డబ్బు రాబోతోంది. అంటే ఆల్రెడీ చేసే ఉద్యోగం కాకుండా యాడ్ ఆన్ ఉద్యోగాలు చేసే అవకాశం, లేదా చిన్న చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి అంటే కొత్త ఆదాయ వనరులు సృష్టించుకోవడానికి ఈరోజు అందరికీ బెనిఫిట్గా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అన్నిటికీ మించి గణేష్ చతుర్థి రాజు కర్కాటక రాశి ఉన్న వాళ్ళకి, వివాహం కాని వాళ్ళకి మంచి వరుడైతే వధువు, వధువు అయితే వరుడు ఖచ్చితంగా దొరకబోతున్నారు. వ్యాపారవేత్తలకి డబల్ లాభాలు కూడా రాబోతున్నాయి. అట్లాగే మీనరాశి వారికి కూడా ఈ గణేష్ చతుర్థి నుంచి కూడా జీవితంలో అనేక రకాల అనుభూతులు అనుకూలంగా ఉండబోతున్నాయి. అన్నిటికీ మించి మీనరాశి వాళ్ళకి అత్యంత అరుదైనటువంటి రాజయోగం నడవబోతోంది. ఈ రాజయోగం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళందరికీ ఊహించినటువంటి సంపద మీనరాశి వాళ్ళకి రాబోతుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా లేకపోతే కళలు ఇట్లాంటి రంగంలో సృజనాత్మకంగా ఉండే వాళ్ళకి క్రియేటివిటీ పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకి కూడా మీనరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. పరీక్షలో మార్కులు వస్తాయి. ప్రేమ జీవితం, లవ్ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఈ గణేష్ చతుర్థి తర్వాత అన్ని పాజిటివ్స్ జరగబోతున్నాయి. జై గణేష్ అని ఒక కామెంట్ చేయండి.